హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేలమ్మ పాకశాల. ఈరోజైతే నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి సింపుల్గా నిమ్మకాయ పులిహోర ఎలా కలపాలి అని వీడియో చేస్తున్నానండి. అయితే మనం ముందే రైస్ వండి పెట్టుకుంటాం కదండి. నేను ఆల్రెడీ ఓన్లీ పులిహోర కానీ కొంచెమే వండినండి, కాబట్టి నేను ఇదే రైస్కి మొత్తానికి కలిపి సాల్ట్ వేస్తున్నాను. ఇట్లానే కలిపి మనం వేసి మొత్తం సాల్ట్ అంతా మంచిగా కలపండి. అన్నానికి మొత్తం సాల్ట్ నేను అన్నం వండేటప్పుడు సాల్ట్ వేస్తే పర్వాలేదండి, వేయలే కదా, నేను అందుకే ఇప్పుడు వేసాను. ఉప్పు అయితే టేస్ట్ చూసానండి, సరిపోయింది. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ కూడా నేను గ్లాసులో పిండి పెట్టుకున్నాను, కొంచెం వేసాను. ఒక నిమ్మకాయ మొత్తం వేసానండి. ఇప్పుడైతే మనం పులిహోర కోసం పోపు అయితే వేసుకోవాలి కదండి, అందుకే ఒక కళాయి అయితే పెట్టిన. మనం ఈ పోపుని ఇక్కడ డైరెక్ట్ అన్నంలో కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అన్నం వండినప్పుడేమో మనం ఒక బేసన్లోకి అట్లా తీసుకుంటాము. ఇప్పుడు నేను తక్కువ వండినా కాబట్టి ఓన్లీ పులిహోర కోసమే అదే గిన్నెలో నేను ఇంకా పులిహోర కలుపుకుందామని. ఇంకా ఇప్పుడు పులిహోర పోపులోకి అయితే ఎండుమిరపకాయలు, కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఇందులో ఏమో పల్లీలు, పోపు గింజలు, 2-3 మిరియాలు అయితే ఉన్నాయండి. ఇంకా మనకి చిటికేడు పసుపు, ఉప్పు, నిమ్మకాయ రసం అయితే డైరెక్ట్ అన్నంలోనే కలిపేసానండి. పిల్లలకి కారం ఇవేం తినరు, కానీ మనం ఇట్లా పోపు వేసిన తర్వాత మళ్ళీ మనం వాళ్ళకి బాక్స్లో పెట్టేటప్పుడు అవి తీసేస్తే సరిపోతుందండి. ఫస్ట్ మనం పోపు గింజలు, పల్లీలు వేద్దాం. నూనె అయితే కాగిందండి. పులిహోరలోకి మనకి పసుపే కదండి మంచిగా ఆపిస్తుంది. ఇంగువ కూడా వేయొచ్చండి, నేనైతే ఇంగువ ఏమి వేయట్లేను. ఇంగువ వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ అట్లా మంచిగా వేడిగా కాలిన తర్వాత మనం ఈ పోపును తీసుకొని వెళ్ళి మనం అన్నంలో కలుపుకుంటే మన పులిహోర అయితే రెడీ అండి. చిన్నపిల్లలకి ఇంతకన్నా వాళ్ళు స్పూన్తో తినాలంటే ఇట్లాంటి ఐటమ్సే బెస్ట్ అండి. కర్రీస్తో పెట్టొచ్చులే, కానీ కర్రీస్తో కారం, ఉప్పు ఎక్కువ వేస్తాం కదండి, వాళ్ళకి ఇట్లా అయితే ఇంట్రెస్ట్గా ఉంటుంది. పులిహోర, ఫ్రైడ్ రైస్ ఇట్లా బాగుంటుంది కదా. అందుకే రోజుకి ఒక వెరైటీ నేనైతే మా బాబు కోసం ఏవైతే ఒక బాక్స్లో చేస్తానో అవి చూపిస్తా అండి. కుదిరితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు చెప్పండి కామెంట్స్లో. చూసారు కదండి, పోపు అంతా వేసాను. ఇదిగోండి, పోపు అంతా ఖాళీ చేసి మొత్తం అన్నంలోకి వేసాను. ఇప్పుడు ఇంకా మనం మంచిగా కలుపుకోవటమే. చూసారు కదండి ఎంత బాగుంది. ఇట్లా సింపుల్గా నిమ్మకాయ పులిహోర చేయొచ్చు అండి, అప్పటికప్పుడు మ్యాంగో పులిహోర చేయొచ్చు, నిమ్మకాయ పులిహోర చేయొచ్చు. చింతపండు పులిహోర మాత్రం కొంచెం ముందే మనం రెడీగా మిక్స్ చేసుకుంటే ఆ పులిహోర కూడా చేయొచ్చు అండి, అది కూడా చూపిస్తాను. నేనైతే మంచిగా కలిపి మళ్ళీ ఒకసారి చూపిస్తాను అండి. చూసారు కదండి ఎంత బాగుందో. నేనైతే టేస్ట్ కూడా చేశానండి, చాలా బాగా వచ్చింది. బాక్స్లో మాత్రం మిరియాలు అట్లా పెట్టకండి, మిరియాలు మనం ఇందులో వేస్తే సరిపోతుంది. ఒక్కొక్కసారి బాక్స్లో మిరియాలు వచ్చినప్పుడు మాత్రం పిల్లలకి నోటికి తగిలితే కారం అంటారు. మిరియాలు ఏమైనా ఎక్కువ ఉంటే మాత్రం బాక్స్లోకి అయితే రానివ్వకండి. చూడండి బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేనైతే ఇంకా బాబుకి బాక్స్లో అయితే పెట్టి
స్కూల్కి ఇవ్వాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. యమ్మీ ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకైతే చెప్పండి. బాయ్.